నమస్తే. సాధారణంగా ఒక పంట వేస్తేనే దిగుబడి కోసం ఎదురు చూసే ఈ రోజులలో ఒకే చోట అటు పాడి పరిశ్రమ ఇటు పండ్ల తోటల్ని సమన్వయం చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు ఈ ఆదర్శ రైతు. ఒకే చోట దాదాపు 10 ఎకరాలు ఉంది. ఈ 10 ఎకరాల్లో మల్టీ లేయర్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, ఈ మల్టీ లేయర్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు శ్రీనివాస్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. ఇప్పుడు మనం నిలబడ్డ ఫీల్డ్ ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలన్నా. 10 ఎకరాలు. ఎలాంటి ఫార్మింగ్ చేస్తున్నారు ఈ 10 ఎకరాల్లో? 10 ఎకరాలు అంటే నాకు ఒక దాదాపు అయినా కానీ సుమారు 60 నుండి 70 బల్లు ఆవులు కలుపుకొని 60 నుండి 70 ఉంటాయి. దానికి సంబంధించినటువంటి గ్రాస్ ఏదైతుందో ఒక 4 నుంచి 4.5 ఎకరాల పచ్చి గ్రాస్ వేయడం జరిగింది. ఆ పచ్చి గ్రాస్ లో కూడా 3-4 రకాలు గ్రాస్ వేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఒకే విధంగా గ్రాస్ వేస్తే అది బాగుండదు కాబట్టి అదో 15 మొప్పులు, ఇదో 15 మొప్పులు, అదో 15 మొప్పులు, ఒక 3-4 రకాల గ్రాస్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకుపోయి దాదాపు సుమారు అయినా కానీ 40-50 ఒక ట్రాక్టర్ గడ్డి డైలీ కట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పశువు ఏదైతే బర్రెలకు గానీ ఆవులకు గానీ సరిపోయేంత దానికి మేము కుట్టిదారు చేసి దానికి ఆ పశువులకు వేస్తాము. మిగతా 4.5 ఎకరాలు 4 ఎకరాలు ఆ గడ్డి వేసినామంటే ఇంకా దాదాపు అయినా కానీ ఒక 5 ఎకరాలు మిగతా ఉన్నది. 5 ఎకరాలలో దాదాపు అయినా కానీ 1 ఎకరము సుమారు ఒక వరి మన ఇంటి మందం గాని మన దగ్గర ఇక్కడ ఉన్న అటువంటి మన వర్క్ చేసే అతనికి గాని ఇళ్లకు సరిపోయేంత బియ్యము, మనకు సరిపోయేంత బియ్యం సంబంధించి 1 ఎకరాకు సంబంధించి నేను వరి నాటు వేయడం జరుగుతూ ఉంది. అందులో మిగతాది ఒక 4 ఎకరాలకు సంబంధించి కొబ్బరి, మామిడి 2 రకాల చెట్టు పెట్టాను. మామిడి వచ్చేసి బంగినపల్లి మామిడి వేసేసాము. తోటలు ఒకటే రకం. జనరల్ గా ఎప్పుడు సంవత్సర కాలం మొత్తం కాయాలనే ఉద్దేశంతో ఈ బంగినపల్లి అంటే 1 టైం వచ్చిపోతా ఉంటది కాబట్టి మిగతా ఏదైతే మామిడి ఏదైతే ఉందో అది ఏం చేస్తామంటే అప్పుడు 4 మన ఇంట్లో మందం గానీ మన ఫ్రెండ్స్ మందం గానీ ఇక్కడ ఉన్న విధంగా 5-4 ఈ ఎకరంలో డివైడ్ చేసి పెట్టినా. ఇప్పుడు నేను పెట్టి కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 2 సంవత్సరాల వరకు మంచి ఖాతా వచ్చినా గానీ ఒక ఖాతాకు వచ్చేసా గానీ ఒక్కసారి ఖాతా కొబ్బరి బోండాలు కాసా గానీ దాదాపు 2 నుంచి 3 లారీలు నేను అంచనా వేసుకున్నా. ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి ఒక 2 లారీల కొబ్బరి బోండాలు తీయాలని అంటే సుమారు 300 చెట్లు ఉన్నాయి. 300 చెట్లు అయినా కానీ ఒక్కదానికి 2 గెలలు వేసినా గానీ మనకు చాలా దిగుబడి వస్తుంది కాబట్టి ఆ పద్ధతిలో వేసుకున్నా. ఈ మధ్యలో ఏదైతుందో ఈ మధ్యలో ఏదైతే కొబ్బరి ఏదైతే మామిడి తోట మధ్యలో అవుతుందో ఇక్కడ బెండ, ఇక్కడ గోకర, అక్కడ మనకు సరిపోయేంత కూరగాయలు లేదా జనరల్ గా మళ్ళా ఇక్కడ ఉన్న లేబర్ సరిపోయేంత కూరగాయలు అక్కడ వేసినాం. అక్కడ ఆకుకూరలు ఒక 4-5 రకాల ఆకుకూరలు మిగతా అక్కడ ఆకుకూరలు వేసినాం. రైతు నష్టపోవడానికి కారణం 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే మనము ఏదైతే అగ్రికల్చర్ మనం దున్నేటప్పుడు ఏమైనా మొత్తం మందులు తీసుకొస్తున్నాం, ఫర్టిలైజర్ షాప్ పోతున్నాం, 10,000 పెడుతున్నాం, మందులు తీసుకొచ్చి మొత్తం చల్లుతున్నాము. చల్లే వరకల్లా బాగా పంట వస్తుందని ఆ రైతులు అనుకుంటున్నారు. ఆ 10,000 ఒడిసినప్పుడే మన రైతు పంట బాగా వస్తుందని అనుకుంటున్నారు. కానీ సేంద్రియ ఎరువుల ద్వారా మనమే ఒక 4 ఎకరాల పొలం ఉందనుకో కదా, ఒక 10 పశువులు పెట్టి ఆ 10 పశువులు పాల దిగుబడితోటి ఆ పేడతోటి మన ఎరువులు సేంద్రియ ఎరువులు మొత్తం వర్మి కంపోస్ట్ లాగా చేసి లోపల ఒక 10 ఫీట్ల గుంత కొట్టి వర్మి కంపోస్ట్ లాగా చేసి అందులో ఉండి కొంచెం నిల్వ ఉంచి ఒక 6 నెలల తర్వాత ఎత్తి ఏదైతే పొలాల పొట్టి సాగు చేసుకున్నట్టయితే అక్కడ పశువులకు సంబంధించిన 2 ఎకరాలు గడ్డి పెట్టవచ్చు, కూరగాయలకు సంబంధించి ఎకరం పెట్టుకోవచ్చు, 6 తడి పంటలు, వాటర్ స్టోరేజ్ ఎక్కువ లేని వాళ్ళకు మిగతాది సంబంధించి ప్యాడీ వేసుకోవచ్చు, వరి వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవడం అయితే రైతు ఏ విధంగా నష్టపోడు. మనం ఏం చేస్తున్నాం అంటే రైతు మొత్తం ఒకటే 4 ఎకరాలు ఉందో 3 ఎకరాలు ఉందో ఎకరం ఉందనుకో మొత్తం ప్యాడీ పెడుతున్నాం, వరి గడ్డి పెడుతున్నాం, వరిసేను పెడుతున్నాము. వరిసేను పెట్టే వరకలా వానలు వస్తున్నాయి, కాలుదుమారలు వస్తుంది, రాళ్ళు పడుతున్నాయి. అది నష్టపోయేగానే మళ్ళీ ఆడ పోయే వరకల్లా రైతులు కూలి ఉన్నాయి ఐకేపీ సెంటర్ల ఒడ్లు మళ్ళా వచ్చి మళ్ళా నాట్లు వేసేదాకా రైతులు గవర్నమెంట్ కొనడం లేదు, తక్కువ ధర అంటారు. ఇది బోనస్లు అనేది ఆ బోనస్లు ఏమొస్తున్నాయో అదంతా ఆ విధంగా రైతు నష్టపోతున్నాడు. రైతు ఈ విధంగా ఎందుకు నష్టపోతుండ అనేది నేను ఆలోచన చేసి ఈ విధంగా నేను కూడా ఒక బిజినెస్ దారునే కదా, నేను రైతు కుటుంబంలో వచ్చాను కాబట్టి ఎట్లా నష్టపోతాడనే ఆలోచన మీద నేను ఈ విధంగా చేయడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల సంది నేను స్టార్ట్ చేసిన. ఆ 5 సంవత్సరాల సంది ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే డైలీ ఒక 300 నుంచి 350 లీటర్ల మిల్క్ వస్తాయి. నెలకు వచ్చేసే వరకు 5 lakhs రూపీస్ బిల్ వస్తుంది. 5 లక్షల బిల్ వస్తే నా దగ్గర 6 లేబర్లకు వచ్చేసి 1 lakh రూపీస్ సాలరీ పోతుంది. 2 లక్షల రూపాయల దాని వస్తుంది. వరిగడ్డి పచ్చిగడ్డి ఇక్కడనే మనకు వండుతుంది.
ఎందుకంటే దాదాపు వరిగడ్డి తక్కువ నేను బయట నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకుని ఆ వరిగడ్డి ఎందుకంటే పేడ ఉంది కాబట్టి 40-50 పశువులు ఉన్నాయి కాబట్టి పేడ మనకు సరిపోయేది 10 ఎకరాలకు కాకుండా నేను ఇంకా 30 ఎకరాలకు దిగుబడికి వేరే వాళ్ళకి అమ్ముతా. అమ్మిన డబ్బులతోటి మనం ఏం చేయాలి, మనము వరిగడ్డి తీసుకొచ్చుకొని నిల్వ పెట్టుకోవాలి. పచ్చిగడ్డికి సంబంధించింది మన దగ్గరనే ఉంటుంది. 5 లక్షల దాదాపు అయినా కానీ ఒక 3.5 లక్షలు 4 లక్షలు పోయినా కానీ 1 lakh రూపీస్ అయితే మిగులుతుంది కదా. ₹1,00,000 మిగిలినప్పుడు కూరగాయలలో ఇక్కడ ఉన్న వాళ్ళకి లేబర్లకు కానీ మనకు కానీ మనం డైలీ మనము షాపింగ్ కు కూరగాయలు కానీ ఇంకా ఏదైనా కానీ తెచ్చుకున్నా కానీ డైలీ ఒక 200 నుంచి 300 రూపాయలు అయితే కదా. అయినా అక్కడ 300, 10,000, 15,000 రూపాయలు అట్లా కూరగాయలు వస్తున్నాయి కదా. మళ్ళీ ఇక్కడ ఉన్న లేబర్లు కూడా వాళ్ళకు కూడా మంచికో 10,000 రూపాయలు దిగుబడి వాళ్ళకు కూరగాయలు సరిపోతున్నాయి కదా. అందరికి వచ్చేసి వరకు సుమారు కూరగాయలలో కూడా 20-25 రూపాయలు మనకి ఇల్లు వస్తున్నాయి కదా. ఆకుకూరలు ఇవన్నీ ఈ ఆకుకూరలకు సంబంధించింది వస్తాయి కదా. పండ్లు అవి వాటవా అక్కడ మనకు సంబంధించి వస్తున్నాయి. అన్ని ఇక్కడే వాడకుంటే మనం ఏదో మామూలుగా మనం టైలర్ షాప్ ఉన్నదనుకో అన్ని కొట్టుకొని చేస్తాడు కదా. బయట వాళ్ళు ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా మనం కూడా మనం బయటకు కూడా కొన్ని మనం ఒక ఉన్న ల్యాండ్ లో మల్టీ లేయర్ ఫార్మింగ్ చేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటారు. ఉన్నాయి 100%. సో ఎన్ని యానిమల్స్ ఉన్నాయి? యానిమల్స్ వచ్చేసి దాదాపు అయినా కానీ ఆవులు వచ్చేసి ఒక 20 ఉన్నాయి, బళ్ళు వచ్చేసి ఒక 40 ఉన్నాయి. ఏ రకం గడ్డి జాతిని పెట్టారు? సూపర్ మ్యాథ్స్ పెట్టిన, ఎర్రజొన్న పెట్టిన, మళ్ళీ ఏది సన్నది ఒక క్రాప్ జొన్న ఉంటది అది పెట్టిన 3 రకాలు. అందులో వచ్చేసి ఇప్పుడు సూపర్ మ్యాథ్స్ ఎందుకు పెట్టినామంటే అది 3 ఫీతకు 2 ఫీతకు పెట్టాలి. పెట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు మొలుస్తాయి. రైతు ఆ విధంగా చాలా నష్టపోతుండు. మనం ఏం చేయాలంటే అవి పెట్టినప్పుడు జొన్నలు కూడా కలపాలి. జొన్నలు కలిపి చల్లాలి భూమిలో. చల్లితే ఏమైతుందంటే ఈ ఏదైతే సూపర్ మ్యాథ్స్ గడ్డి వచ్చే వరకల్లా జొన్న ఆల్రెడీ 2 కాపులు వస్తాయి. సూపర్ మ్యాథ్స్ గడ్డి రావాలంటే మినిమం 45 రోజులు, అమ్మేటోళ్ళు 50 రోజులు వస్తారు. మినిమం 3 నెలలు పడుతుంది. ఇంకోటి సూపర్ మ్యాఫిల్ లో ప్రోటీన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. అవును. సో జొన్నలు ఎక్కువ ఉంటుంది. జొన్నలు సెట్ అయిపోతుంది. మనం దాన ఖర్చు అనేది తగ్గించుకోవాలి. పచ్చి గడ్డి ఎక్కువ తీసుకోవాలి, ఇప్పుడు దాన తక్కువ చేసుకోవాలి. మల్టీ లేయర్ ఫార్మింగ్ చేసేవారికి కానీ లేకుంటే ఇలా ఫార్మింగ్ చేసేవారికి పాడి పరిశ్రమ ఎంతో గానీ ఉపయోగపడుతుంది ఇలా ఫార్మింగ్ చేయాలంటే. ఇప్పుడు దాదాపు ఒక పశువులు 10 పెట్టుకున్నాం అనుకో, నా దగ్గర ఇప్పుడు దాదాపు అయినా కానీ ఒక 70-60 ఉన్నాయి. అంటే అవి మనం ఎప్పుడు ఒకేసారి ఎవరన్నా రైతు నేను కొత్తగా వ్యవసాయం చేద్దామంటే ఒకటేసారి 10-15 ఆవులు బళ్ళు తెచ్చుకోవద్దు, నష్టపోతాడు. ఫస్ట్ 4 తెచ్చుకోవాలి. ఆ 4 మిల్క్ దాదాపు అయినా కానీ ఒక 40 లీటర్ల 50 లీటర్ల నెలకు వస్తాయి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మంత్ ఒక 2 తేవాలి. మొత్తం మీద ఒక 50 పశువులు 60 పశువులు జమ చేయాలంటే 3 years పట్టాలి. 3 years అయితేనే ఆ రైతుకు మిగులుబడి ఉంటది. ఎట్లా అంటే మనము ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు బిల్లు వచ్చింది సపోజ్, మనము ఏం చేయాలి, 1,00,000 రూపాయలు మన వ్యవహారానికి సంబంధించి మన సంసారానికి సంబంధించి మన పెట్టుబడి సంబంధించి కానీ నెక్స్ట్ మంత్ ఉండదు కదా ఖర్చు పెట్టేది. అప్పుడు ఒక పశువుని తెచ్చుకోవాలి. ఈ పాలు అనేది ఫస్ట్ అయినాయి అనేది కొన్ని 4-5-6 నెలల తర్వాత తగ్గుతుంది కాబట్టి మళ్ళా 2 పశువులు తెచ్చుకున్నాం అనుకో కదా. ఇవి డెలివరీ అయిన టైం కు అవి అట్లా మొత్తం ఎప్పుడు చూసినా సమాన భాగం ఉండాలి. ఒక 4-5 లీటర్ల తేడాతోటి ఉండాలి. కానీ ఇప్పుడు 300 లీటర్ పాలు వచ్చి వర్షాకాలం వచ్చే వరకు 500 వచ్చి ఇప్పుడు 200 వచ్చి చలికాలం వచ్చే వరకు 100 లీటర్ వస్తే రైతు నష్టపోతుంది. ఎందుకంటే పెట్టుబడి మాత్రం ఎప్పుడు సేమ్ యథావిధిగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే పశువులు కాబట్టి సేమ్ ఎట్లా మనం మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా మెయింటైన్ చేయడం ఉంటుంది కాబట్టి అది సాధారణంగా మనం ఏం చేయాలంటే అన్ని ఒకే విధంగా కొనుక్కోకుండా టైం బట్టి కూరగాయలు కూడా అన్ని ఒకటేసారి పెట్టొద్దు. మనం ఇప్పుడు మనకు 4 ఎకరాల పొలం, 2 ఎకరాల వరి, 1 ఎకరం వరి, 2 ఎకరాల పాడి పచ్చి ఒకటి, 1 ఎకరంలో 4 రకాలు పెట్టుకోవాలి. బెండ, టమాటా, చిక్కుడు, తీగ చిక్కుడు గాని, గుంపు చిక్కుడు గాని, జనరల్ సంబంధించింది కాకర, ఇలాంటి డిఫరెంట్ పెడితే ఏమైందంటే ఒకదాని ధర లేకుండా కానీ ఒకదాని ధర వస్తుంది. అది ఉండదు. ఒకటే పాలకూర కొట్టుకుపోయి, ఒకటే కలగూర కొట్టుకుపోయి, ఒకటే టమాటాలు కొట్టుకుపోతే ₹2 కేజీ టమాటా అయిపోయినా రైతు కూలి తెంపిన కూలి మాత్రం తగ్గదు. 500 రూపాయలు ఉంది కదా, మరి ఆయనకి ఎట్లా మిగులుతుంది? ఉన్న యువత సో ఒక 5 లక్షలు ఉన్నాయంటే ఏదన్నా బిజినెస్ పెట్టుకుందాం లేదంటే ఏదన్నా షాప్ పెట్టుకుందాం అనే చూస్తున్నారు. కానీ సో మనం కాడ ఇంత అమౌంట్ ఉంది, దీన్ని తీసుకొని వ్యవసాయంలో పెట్టుబడి పెట్టుకుందాం అన్న ఆలోచన ఏ యువతకు రావట్లేదు. సో అసలు వ్యవసాయంలో అమౌంట్ మిగులుతుందా మిగలదా? కొంతమంది లక్షలు మిగులుతున్నాయని చెప్తారు. అసలు వ్యవసాయంలో లక్షలు మిగులుతాయా? అయితే విషయం ఏంటంటే సొంత భూమి ఉండాలి కొంచెం. ఇప్పుడు దాదాపు అయినా మనము మీరు ఒక సాఫ్ట్వేర్ అనుకోవాలా, ఈ నాయనలు సంపాదించదో మీ తాతలు సంపాదించదో లేకపోతే మీరు సంపాదించుకుంటే ఒక 2 ఎకరాలు ఉందనుకో, పక్కపొంటి ఒక 2 ఎకరాలు మనం లీజ్ తీసుకుంటే, పక్కపొంటి మనం ఒక 2 ఎకరాలు లీజ్ తీసుకుంటే ఆ లీజుకు సంబంధించింది ఎక్కడ వెళ్తుంది, ఇక్కడ మన సొంత భూమికి సంబంధించిన మిగులుబాటు అవుతుంది. ఇక్కడ ఏదైనా పాడి పరిశ్రమ జనరల్ గా ఏదైనా కూరగాయలు ఇవన్నీ వేసుకున్నా కానీ మిగులుబాటు అవుతుంది, మంచిగా ఉంటుంది. కానీ ఈ మొత్తం తీసుకొచ్చుకొని ఒక 50 ఎకరాలు లీజ్ తీసుకొని మొత్తం పంట సాగుబడి చేస్తా ఇంట్రెస్ట్ పెట్టాలి. లీజుతో పెద్ద సమస్య కూడుకున్న పని ఏం కాదు.
ఎకరానికి వచ్చేసే వరకల్లా దాదాపు 5,000, 6,000, 7,000 రూపాయలు తీస్తున్నారు. ఏది ఒక పంటకు ఒక ఇయర్కి వచ్చే వరకల్లా. దాన్ని ఉద్దేశించి మనము మంచిగా చేసుకుంటే ఏం కాదు. ఎప్పుడైనా సరే సూపుటపు కు అగ్రికల్చర్ చేయొద్దు. మంచిగా దాంట్లో మునగాలి. ఏ వ్యవహారం చేసినా ఏది చేసినా పట్టుదలతో పని చేయాలి. పట్టుదలతో పని చేస్తే నువ్వు ఏది ఉన్నా కానీ నెగ్గగలుగుతాం. కానీ మనం ఏదో స్టైల్ పెట్టుకొని ఏదో 2 ఫామ్ హౌస్లు పెట్టుకొని 15 బళ్ళు పెట్టి కారు మీద కాలు వేసుకొని కూర్చుంటామని చెప్పాలి. ఒకవేళ మన కూలీలు సంబంధించిన వర్కర్ పని చేయకుండా మనం చేసేంత ఉంటేనే నడుతుంది. ఈ రోజు నేను తెల్లంగి పై పాయింట్ వేసుకున్నా కదా, నాది ఇది కాదు నేను వచ్చేది. ఎందుకంటే మీరు వస్తారని చెప్తేనే కానీ నేను నైట్ ప్యాంట్ టీ షర్ట్ మీద వస్తుకుంటా. నా పని ఏదో నేను మొత్తం పొద్దుగాల నుంచి 3 గంటల పని నేను వాళ్ళతో పాటు బరాబర్ నేను చేసుకోగలుగుతా. చేసుకున్నాక మొత్తం ఇది అయిపోయిందంటే నా ఫీల్డ్ అది మళ్ళీ పోతున్నా, కార్ ఎక్కినా, నాకు ఒక డ్రైవర్ పెట్టుకుంటున్నా, ఏడు పోవాలి, నా బిజినెస్ నేను చూసుకుంటే మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకోవాలి. కానీ ఫామ్ పెట్టి డైరీ పెట్టి ఇక్కడ అగ్రికల్చర్ నాటేసి 20 మంది కూలలో పెట్టి నేను సిటీలో ఉంటా, అంచెలు ఫోన్లో నడిపిస్తా అంటే కుదరదు. లాస్ అవుతాడు. గతనే లాస్ అవుతాడు. కానీ ఎంత లాస్ అవుతాడే మరి? ఏ విధంగా లాస్ అవుతాడు? అన్ని తినంగా చేయంగా భయంగా అంతా చేయంగా వర్క్ చేసుకుంటే ఎందుకు లాస్ అవుతాడు? మనిషి ఉంటే వర్క్ మంచిగా నడుస్తుంది, లేకుంటే నడవది. ఈ కూరగాయలు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం వేసుకుంటారు? ఇలా ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ కూరగాయలు వేయాల, సొప్పేస్తా జొన్న. కూరగాయలు ఒక్కటే స్థలం లేదు. ఎప్పుడైనా సరే రైతు ఎట్లా లాస్ అవుతుందంటే, ఇప్పుడు నేను అక్కడ వరేసిన, నెక్స్ట్ సారి ఆడ వరేయదు. ఆడ మనకు కూరగాయలు వేయాలి, పంట మార్పు. ఎందుకంటే పంట మార్పిడి చేయాలి. మొత్తం అది మూసి ప్రాంతానైతేనేమో నువ్వు అన్నట్టు నువ్వు ఒకటే పంట దిగుబడి వస్తుంది కాబట్టి నువ్వు ఆ పంట తప్పదు కాబట్టి చేస్తావు. ఇలాంటి సంబంధించిన ఏదైతే భూములు ఏదైతే ఉన్నాయో, రెడ్ సైడ్ ఇంకా దుబ్బకు సంబంధించిన భూమి ఉన్నాయి అనుకో కదా, దాంట్లో మనము ఏ కూరగాయలు వంటది ఏదైతే ఏమి వంటది అని చెప్పేసి మనము దాన్ని ఏది అగ్రికల్చర్ ద్వారా మన ఫార్మర్ ద్వారా మనం ల్యాండ్ లో చెకప్ చేయించి మనం ఏదైతే పండుతుందనే ఉద్దేశంతో ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిలో పంటలు చేయాలి. కానీ ఎప్పుడు ఆడ వరి వేస్తా అంటే ఆడ వరి వండసాక 3 పంటలు 2 పంటలు వంటదన్న, ఆ తర్వాత పండదు. మళ్ళీ మనం అనుకుంటాం పేడేస్తాం అదైతే లోపల అవుతుంది అనుకుంటాం. కానీ ఒక సంవత్సరం కాలం పాటు, ఒక పంట కాలం పాటు భూమి ఎండి ఉండాలి. ఒకసారి అప్పుడు అల్ల కూరగాయలు వేయాలి. ఊరేసిన దాంట్లో కూరగాయలు వేయాలి, కూరగాయలు వేసిన దాంట్లో వేయాలి. మళ్ళీ ఈ కూరగాయలు వేసిన దాంట్లో ఊరి వేరు దిక్కి వేసినప్పుడు మనం దీంట్లో సొప్పనో ఏదో వేసుకోవాలి. అట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. భూమి ఏముంటుంది మొత్తం పడ్లే షాప్ కాడికి పోయి 10 రూపాయలు పెట్టి మందులు తీసుకొచ్చుకొని మాత్రం లేదు దెబ్బతింటది, అంత కష్టమవుతుంది. మనం ఎప్పుడైనా సరే సేంద్రియ ఎరువులకు మాత్రము రైతు మనం అలవాటు పడాలి. అలవాటు పడితే మనం ఆ ఫర్టిలైజర్ షాపులలో ఇది మంచిది అది మంచిది అని స్పెషల్ కూడా అమ్ముతారు. కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళ బిజినెస్ గురించి, వాళ్ళ వ్యవహారం గురించి, వాళ్ళ బతుకుదేరు గురించి అడుగుతారు. ఏది వాళ్ళు చెప్తారు. కానీ రైతు బాగోగం గురించి, రైతు వ్యవహారం గురించి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు బతకనికి ఎక్కువ శాతం చూస్తారు, మన బతకనికి 30% మాత్రమే వెళ్ళాం. 70% వాళ్ళు బతకడే ఉంటది. దాన్ని మనం గమనించుకొని ఈ విధంగా చేసుకున్నాం. నా చివరిగా చెప్పండి, అంటే మన దగ్గర రైతులకు ఎకరం ఉన్నా 20 ఎకరాలు ఉన్నా మొత్తం ఒకే రకం ఫీల్డ్ ఉంటుంది. సో ఒకే రకం పంట పండిస్తున్నారు. సో ఇప్పుడు రైతులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? రైతులందరికీ వినియోగించుకుంటున్నాను, అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే రైతులు ఒకే పంట మీద ఆధారపడకండి. నేను చెప్పిన విధంగా 4-5 పంటలు వేయండి. 6 తడి పంట ఉంటే నీళ్లు తక్కువ ఉంటే 6 తడి పంట సంబంధించినవి వేయండి. నీళ్లు ఎక్కువ ఉంటే కొంచెం ప్యాడ్ చేసి కొంచెం గడ్డి వేసి కొన్ని పశువులు పెట్టుకోండి. పశువులలో కూడా ఆవులు అండ్ బర్రెలు మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 2 ద్వారా మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఏదైతే ఆవులు ఎప్పుడైనా బర్రెలు కానీ ఎప్పుడైనా తీసుకొచ్చినట్టయితే అవి ఇమీడియట్ ఈ ఈతకు డెలివరీ అయినాక నెక్స్ట్ సారి పాలు ఇస్తలేవు అని చెప్పేసి అవి ఎట్టి పరిస్థితులు అమ్మొద్దు. అమ్మడం వల్ల మనం ఈ రోజు ₹1,00,000 పెట్టి తెచ్చుకున్న ఒక బర్రె, ఒక ₹2,00,000 తెచ్చుకున్న ఒక గేదె ఏదైతే ఉంటుందో దాన్ని మనం అమ్మడం వల్ల ఈ ఒక టర్మ్ మనం పాలు విండి అమ్మితే ఏమైతుందంటే ఆ పాలకు సంబంధించిన దిగుబడి మనకు అంత బోను ఒక 20-25 వేల రూపాయలు ఒక గేదె మీద మిగులుతాయి. ఏది ఆ ఇయర్ ఆ ఇచ్చిన పాలంతా గడ్డి గ్రాస్ అంతా బోను దాని మీద పోతుంది. కాబట్టి అది పోగానే మనం ఏం చేస్తాము, 40-45 పెట్టి మనం కషాయానికి అమ్ముతాం. అమ్మడం వల్ల మనకి ఏమైతుంది, మనం ₹1,50,000 పెట్టుకున్న ఆవు ₹25,000 పెట్టి ఈడ దిగుబడి వస్తుందా? ₹50,000 మనకు అమ్మినాడు వస్తాయా? 75,000 అవుతుంది. ఇంకా 75,000 లాస్ అవుతుండు రైతు. ఎట్టి పరిస్థితుల్లో ఒక పశువు గాని ఏదైనా ఒక గేదె గాని ఒక ఆవు గాని తీసుకొచ్చుకుంటే లేదన్న 3-4 సంబంధించిన డెలివరీస్ ఈతలు ఉంటేనే మనకు దాని పిల్లల ద్వారా గాని దాని ద్వారా గాని లాభం అవుతుంది. అంతే. ఇప్పుడు మనము పుట్టాక ఒకటేసారి మనం సాఫ్ట్వేర్ కావాలంటే వాళ్ళే చేయాలి, చదువుకోవాలి, ఏదో 20 ఏళ్ళు కాలం పడుతుంది. మనం బెరం చేసుకున్నాం 5 ఏళ్ళు చూసుకుంటే కదా దాని మీద లాభం ఏందో నష్టం ఏందో చూస్తాం. ఓ బిజినెస్ పెడతాం, ఓ కంపెనీ పెడతాం, నెలల్లో ₹1,00,000 లాభం రావంటే వస్తుందా?
వాళ్ళు ఆగుతలేరా ఆగంగా ఇప్పుడు గూగుల్ ఏంది, అమెజాన్ ఏంది, ఇది మా ఎన్నో సంస్థలు ఉన్నాయి, మై హోమ్ సంబంధించి ఎక్కడో ఉన్నాయి. అవి ఏం చేస్తారు? ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఇంట్లో కూర్చొని రాజులేక బతురు. ఏదైనా వ్యవసాయంలో అయినా సరే, మరి దేంట్లో అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే టైం వెయిట్ చేయాలి. టైం గురించి వెయిట్ చేస్తే టైం బట్టి మనకు దాని లాభాలు కానీ ఏది కానీ ఉంటుంది. కానీ రైతులు ఈ విధంగా చాలా నష్టపోతారు. పశువుల ద్వారా ఏది తీసుకొచ్చుకున్నప్పుడు కానీ, ఇప్పుడు పంట ధర కానీ, మనం ఏది మన గవర్నమెంట్ కు సంబంధించిన ఇతర గవర్నమెంట్ మనకు 500 బోనస్ సంబంధించింది ఇంకా మనకు మంచిది రేట్ అనేది ఇస్తుంది, ఒప్పుతలేరు. ఈ కళ్ళ మీద ఉండగానే ఏమంటారు బయటకు వెళ్ళి వచ్చే దళారులకు అమ్మడం జరుగుతుంది. మనకు 2500 రూపాయల క్వింటాల్ ఉంది, ఈయన 1400 రూపాయలు 1500 రూపాయలకే రైతు ఇస్తుంది. 900 రూపాయలు నీకు ఎంత నష్టమవుతుంది? నువ్వు పోయి 3 రోజులు ఒకనాడు పోస్తావు, అంతా ఉరికోత మిషన్ల ధరనే కదా, హార్వెస్టర్ ధరనే కదా, పోయి కళ్ళంలో పోస్తాం. 3 రోజులు తాడా పోస్తాం. మ్యాచ్ అయినాక చూసుకొని దాన్ని మనము గవర్నమెంట్ కంటే ఒక 15 రోజులలో 20 రోజులలో మన అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి. దానికి ఆ ఓపిక లేకుంటే రైతుకు నువ్వు కళ్ళాల మీద అమ్మి లేకపోతే చేన్ల మీద అమ్మితే రైతు ఏ విధంగా బాగుపడతాడు? 90 రోజులు పండిస్తారు కానీ 3 రోజులు అంతే. 90-100 రోజులు వండిస్తాడు, 3 రోజులు ఒక్కపాడు ఉడికేదాకా ఉంటాడు, ఉడికినాక తినడు. రైతుకు వచ్చిన పరిశానే కదా ఎక్కువ శాతం. థ్యాంక్ యూ అన్న, నమస్తే, బాయ్. సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి. మల్టీ లేయర్ ఫార్మింగ్ చేస్తేనే లాభాలు పొందొచ్చని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అంటే ఈ వ్యవసాయం కూడా గో ఆధారిత వ్యవసాయం చేస్తేనే మంచి లాభాలు ఉంటాయని చెప్తున్నారు. సో మనం పండించే పంటలు ఏవైతుంటాయో అవి స్వచ్ఛమైన నాణ్యంగా వస్తాయని చెప్తున్నారు. ఈ మొక్కలకి బయట నుండి ఎరువులు తేవాల్సిన అవసరం లేదు. గో నుండి వచ్చిన ఆ పేడ గానీ లేకుంటే వాటి నుండి వచ్చిన మూత్రం గానీ ఇవే వీటికి ఎరువులుగా తయారు చేసుకుని వేసుకుంటే మంచి లాభాలు పొందొచ్చని రైతు శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ.